పార్థుడే ఈమెని చేపడతాడు అని చెప్పి అనుకున్నారు. సరే, ఆ ధనస్సుని ఎక్కుపెట్టడం కోసం, ఆ వింటినారిని కట్టడం కోసమని శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఒక్కొక్కరు ఆ ధనస్సుని ఎలా అయితేనే అసలు నిలబెట్టారు. ఎందుచేత అంటే ఆ ధనస్సును నిలబెట్టడం అనేటటువంటి ప్రక్రియ అంత తేలికైన విషయం ఏం కాదు. శ్రీరామాయణం బాలకాండలో కూడా సీతాకళ్యాణ ఘట్టంలో ఆ ధనస్సే కదూ. ఆ ధనస్సుని నిలబెట్టాలి ఒకటి, దాని పైన కట్టి ఉంటుంది ఆ వింటినారి, దాన్ని విప్పాలి. విప్పి వంగి కింద ముడి వెయ్యాలి. వేసినప్పుడు ఆ ధనస్సు వంగుతుంది. ఆ వంగిన ధనస్సుని నిలబెట్టాలి. నిలబెట్టి అప్పుడు బాణప్రయోగం చెయ్యాలి. అసలు సగానికి సగం ఇబ్బంది అంతా ఎక్కడుంటుందంటే అటువంటి మహాధనస్సుని నిలబెట్టి వింటినారిని ఎక్కించడమే కష్టం. ఎంతో బలం ఉన్నవాడైతే తప్ప అటువంటి ధనస్సుని పట్టుకోలేడు. శిశుపాలుడు మినపగింజంత మాత్రం ఎక్కించగలిగాడు. జరాసంధుడు యవధాన్యం అంటారే, ఆ యవధాన్యం ఎంత ఉంటుందో అంత మాత్రమే ఎక్కించగలిగాడు. శల్యుడు పెసరగింజంతా ఎక్కించగలిగాడు. కర్ణుడు ఒక వెంట్రుకంత మాత్రమే ఎక్కించగలిగాడు. కాబట్టి వాళ్ళు కూడా ధనస్సుని పట్టుకుని వింటినారిని ఎక్కించలేక అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇక ఆ ధనస్సు పట్టుకోవడానికి వెళ్ళే క్షత్రియుడు ఏడి? ఆ రోజులలో దుర్యోధనుడు ఏమని ప్రచారం చేశాడంటే అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడని. అదో వెర్రి ప్రచారం. అర్జునుడిని కర్ణుడు నిగ్రహించగలడు. ఆయన దృష్టికోణం ఏమిటంటే ఎప్పుడూ అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, భీముడిని చంపేస్తే చాలు, అదొక్కటే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి కర్ణుడే ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కువ పెడతారు? కాబట్టి అసలు చాలామంది ప్రయత్నమే చేయకుండా వాళ్ళ పేరు పిలిచేటప్పటికే వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు వెంటనే వాళ్ళ గుర్రాలు, వాళ్ళ ఏనుగులు, వాళ్ళ మంత్రులు, సామంతులు అందరినీ తీసుకుని వాళ్ళు వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు దేని కొరకు ఉన్నారంటే అసలు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా ఓసారి చూద్దామని కూర్చున్నారు వాళ్ళు. అలా కూర్చుని ఉండగా క్షత్రియులు అందరూ అయిపోయారు కదంటే ఇంకా క్షత్రియుల్లో ఎవడో కనపడలేదు ఎక్కువ పెట్టేవాడు. పాపం ఆవిడ దండ పట్టుకుని అలాగే నిలబడింది. ద్రుపద మహారాజు గారు చూస్తున్నాడు, ఇంతమంది క్షత్రియులు అయిపోయారు, నేను కలలు కని ఎవరికి పిల్లని ఇవ్వాలని ఇంత తపస్సు చేసి యజ్ఞం చేసి ఈ పిల్లని అయ్యో నిజగా నాకు కూతురుగా కన్నానో ఆ పిల్లని వరించడానికి కావలసినటువంటి అర్జునుడు సభలో కనపడలేదు. ఈ సమయంలో బ్రాహ్మణులలోంచి ఒక ఆయన గబగబా కిందకి దిగుతున్నాడు. నన్నయ్య గారు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు శాబ్దికంగా. ఆయన అన్నారు, వెంటనే లోకంలో ఒక స్థితి ఉంటుంది, అది దాన్ని ఏమనాలి అంటే తొందరపడి నిర్ణయ ప్రకటన చేసేస్తుంటారు. అవతల వారి గురించి ఏమీ తెలియదు. చూడండి, రైలు ఎక్కుతాడు, కూర్చుంటాడు, ఎదురుగుండా ఎవరో ఒక ఆయన కూర్చుంటాడు, వెంటనే ఈయన భార్యతో అంటాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండి ఏమిటో అలా ఉన్నాడు అంటాడు. అంటే ఏమిటి అలా ఉంటే ఆయన ఏదో గండం పెంచుకుని ఉన్నాడు, వెంటనే ఈయన నిర్ణయం ప్రకటిస్తాడు. ఒక రాత్రిల్లా ఆయనతో ప్రయాణం చేసి మర్నాడు 10ంటికి దిగిపోయేటప్పటికి ఇంచుమించు కళ్ళనీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుని ఆ తర్వాత ఆయన వల్ల తన కూతురు పెళ్ళే ఆయనతో పెద్ద ఆత్మబంధుత్వం ఏర్పడిపోయినా ఆశ్చర్యం. మరి ముందు ఎందుకన్నాడు ఆ మాట అంటే తొందరపడి ఏదో ఒక నిర్ణయానికి రావడం. అలా కొంతమంది బ్రాహ్మణులు అన్నారు, అర్జునుడు కిందికి దిగి వెడుతున్నాడు బ్రాహ్మణుల పరువు తీసేయడానికి తప్ప, క్షత్రియులు వెళ్ళారంటే అర్థం ఉంది, వాళ్ళే ఎక్కువ పెట్టలేకపోయారు ఆ ధనస్సు, వీడికి ఎందుకు, వీడించుకు వెళ్ళిపోతున్నాడు మధ్యలో బ్రాహ్మణుల్లోంచి, వీడికి అక్కర్లేని విషయాలు వీడికి ఎందుకని అడుగుతున్నారు. కొంతమంది అన్నారు, పోన్లే ఇంకా క్షత్రియుల్లో ఎవరు ఎక్కువ పెట్టేవాడు లేడుగా, వాళ్ళ అదృష్టం వాడు పరీక్షించుకుంటున్నాడు వెళ్ళని అని కొంతమంది అన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు అన్నారు, అమితోత్సాహుడు దీర్ఘబాహు పరిగుండత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తిపరుడీ విప్రుండు విప్రప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందిడి అంచు ఉండిరి దయం ధాత్రీసురుల్ ప్రీతులై. కొంతమంది అన్నారు, చూడండి చూడండి అమితోత్సాహుడు, ఆయన నడవడం చూడండి అసలు ఎంత ఉత్సాహంగా ఉందో. దీర్ఘబాహుడు, ఆ చేతులు చూడండి ఎంతంత పొడుగైన చేతులు, అవి ఏదో ఇనప గుదియలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మహాతేజస్వి, విమలమైన ఆచారం ఉన్నవాడు, మంచి విప్రభక్తి కలిగినటువంటి వాడు.
కాబట్టి విప్రుల యొక్క ప్రసాదంగా అతని యొక్క నడవడి, అతని యొక్క కదలికలు చూస్తే అతనికి ఆశీర్వచనం చెయ్యాలని అనిపిస్తోంది. కాబట్టి విప్రప్రసాదంబునన్, ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కారణం చేత సంతసముగా, చక్కగా సంతోషంగా ఇతను తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందెడు. ఏ పని మీద వెడుతున్నాడో ఆ పని యొక్క ఫలితాన్ని పొంది తీరుతాడు అంటూ వాళ్ళందరూ ఈయన్ని ఆశీర్వచనం చేశారు. ఈయన బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, గబగబా ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే రామాయణంలోనూ అంతే, ఈయన ఏం చేస్తాడన్నాడు జనకుడు. ఇక్కడ అంతే, క్షత్రియులే ఎక్కువ పెట్టలేకపోయారు, ఈ బ్రాహ్మణ పిల్లాడు ఏం చేస్తాడని మామూలుగా ఊరుకున్నాడు. ఈయన వచ్చి అది ముని విద్య అన్నమాట దృష్టజ్యుమ్నుడు అందుకు వాడాడు. ఆయన వెళ్ళి ధనస్సుని పట్టుకోలేదు, పట్టుకోకుండా ఆ ధనస్సుకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేయడం చేత ఇది మామూలుగా వశమయ్యేది కాదు, ఇది గౌరవం చేత, వినయం చేత, మనం దాన్ని గౌరవించడం చేత అది మనకి వశం కావలసినదే తప్ప మనం మన శక్తితో నిలబెట్టేది అని అహంకరిస్తే మనకి లొంగేది కాదు. కాబట్టి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణ చేసి ఆ ధనస్సుకొక నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, నమస్కారము అన్న మాటకి ఒక అర్థం ఉంటుందండి. నమస్కారం అన్నది అంత తేలిక అని మీరు అనుకోకూడదు. నమస్కారము అన్నప్పుడు ఇలా చేసింది కాదు నమస్కారం. ఇలా 2 చేతులు కలిపితే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇలా తల వంచితే 11వదైన బుద్ధి, 11ంటిని న్యాసము చేస్తే, అంటే ఈ 11 చేత నిన్ను తెలుసుకోగలిగిన వాడను కాను, నీవు నన్ను అనుగ్రహించగలిగిన వాడివి. కాబట్టి 11ంటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను అని చెప్పడం, ఇలా వంగి నమస్కారం చేయడం. ఎవరు నమస్కరించారో వాడు ఆశీర్వచనమునకు పాత్రుడవుతాడు. ఆశీర్వచనమునకు పాత్రత పొందగానే నమస్కారమును స్వీకరించిన వాడు సంతోషంతో ఆశీర్పూర్వకంగా మాట్లాడతాడు. ఆయుష్మాన్ భవ అన్నారు అనుకోండి, ఆయన తపశ్శక్తి చేత ఈయనకి గండం పోతుంది. కాబట్టి నమస్కారము చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు దేనికి నమస్కరించారో, ఎవరికి నమస్కరించారో వారి చేత మీరు రక్షింపబడేటటువంటి స్థితిని మీరు పొందుతారు. అందుకని నమస్కారం చేస్తారు తప్ప, నమస్కారం అంటే కేవలంగా ఏదో నమస్కారం కాదు. నమస్కారం అందుకే అనేక విధాలుగా ఉంటుంది. నమస్కారం అన్నది, నమస్కారం వేరు, అభివాదం వేరు. అహంభో అభివాదయే అని ప్రవర చెప్పి అభివాదం చేస్తారు. పెద్దలు కనపడ్డారనుకోండి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. పాదములు ముట్టుకుని నమస్కారం చేస్తున్నాం అనుకోండి, చేసేటప్పుడు ఎదురుగుండా కానీ ఉంటే అత్యంత పూజనీయులు అనుకోండి, చాలా పూజనీయులైతే వారి పాదములకు నమస్కారం చేస్తాం. పాదములకు నమస్కరించేటప్పుడు మీరు వంగవలసి ఉంటుంది. బాగా వంగి మీ కుడి చేతిని తీసుకెళ్ళి ఇలా పెట్టారనుకోండి, అప్పుడు కుడి చెయ్యి వెళ్ళి ఎడం పాదం మీద పడుతుంది. మీకు ఎదురుగుండా నించున్నారు కాబట్టి మీ ఎడం చెయ్యి వెళ్ళి వారి కుడి పాదం మీద పడుతుంది. అప్పుడు వారిని అవమానించినట్లు అవుతుంది. అందుకని కుడి చేతిని ఎడం చేతి మీద పెట్టాలి. ఎడం చెయ్యి ఇలా రాకూడదు, ఈ కుడి చేతిని ఎడం చేతి మీదకి పెడతారు. పెడితే ఈ కుడి చెయ్యి వెళ్ళి ఎడం చేతి మీద ఉండి ఇలా ముట్టుకుంటే వారి కుడి పాదం మీద కుడి చెయ్యి, ఎడం పాదం మీద ఎడం చెయ్యి పడుతుంది. అంటే మీ పూజనీయతని గ్రహించిన వాడన. కాబట్టి మీరు నన్ను సర్వదా రక్షింతురుగాక. అప్పుడు వారు ఆయుష్మాన్ భవ, సర్వత్ర విజయోస్తు. మా గురువుగారు అయితే శివో రక్షతు అంటుంటారు. నిన్ను ఈశ్వరుడు రక్షించుగాక. వారి నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట మనకి అంగరక్షగా నిలబడుతుంది. అభివాదమునందు అలా ఉండదు. అభివాదమునందు ముందు నమస్కారం చేయరు. చాలా పెద్దల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు నమస్కారం చేసేటప్పుడు ఈ కుడి చేయి పైన వేసి ఎడం చేయి కింద పెట్టి చెవులు పట్టుకోవాలి. ఇలా చివర పట్టుకుని ఏదో చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణిభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానస సావాశ్వా త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అని చెప్పాలి. ఇది పరిచయం. ముందు అహంభో అభివాదయేకి ముందు వరకు చెప్తే పరిచయం చెప్పినట్టు. ఇది చెప్పాక అహంభో అభివాదయే అన్న తర్వాత నమస్కారం చేయాలి. అంతేగాని నమస్కారం చేసి లేచి చెవులు పట్టుకోకూడదు. దాన్ని అభివాదం అనరు. ముందు చెప్పి తర్వాత చేయాలి. చేస్తే
అది పెద్దలకి తనని పరిచయం చేసుకోవడం. అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఒక్కొక్కసారి అదృష్టం ఏమవుతుందంటే వారి గోత్రం కూడా అదే అయిందనుకోండి, వాళ్ళు చాలా సంతోషించి ఓ మన ఇద్దరం ఒక గోత్రానికి చెందిన వాళ్ళం, ఈ గోత్రం వృద్ధి చెందుగాక అంటారు. అంటే ఆ గోత్రం అంతా బాగా వృద్ధిలోకి వస్తుంది అని. కాబట్టి నమస్కారము ఒకలా ఉండదు, నమస్కారము అనేక విధములుగా ఉంటుంది. ఇందులో సాష్టాంగము అని ఒకటి, అది పురుషులు ఒక్కరే చేస్తారు, స్త్రీలు సాష్టాంగం చేయకూడదు. వారి యొక్క వక్షస్థలం కానీ వారి యొక్క ఈ నడుము భాగం కానీ భూమికి తగలకూడదు. ఎందుకంటే సమస్త సృష్టి స్త్రీ శరీరంలోంచి వచ్చి ఆ స్త్రీ శరీరంలో ఆ వక్షస్థలము చేతనే పోషింపబడుతుంది. కాబట్టి వినా లోకము నిలబడదు అసలు. కాబట్టి అవి పరమ పూజనీయములు. ఆ రెండు భాగములు అంత పవిత్రములు కనుక, అవి లేని నాడు అసలు సృష్టి ఆగిపోతుంది కనుక, అవి ఈశ్వరుడికి నమస్కారం చేసిన, గురువుగారికి నమస్కారం చేసిన భూమికి తగలక్కర్లేదన్నారు. కాబట్టి వాళ్ళు పంచాంగ నమస్కారం, పంచాంగమే చెయ్యాలి. చోటు లేకపోతే అని అడిగారు. అప్పుడు పురుషుడు కూడా పంచాంగ నమస్కారం చేయొచ్చన్నారు. సరే, నమస్కారము అన్న ఒక్క మాట మీద ఎంత పెద్ద వ్యాఖ్యానం ఉందో. అథవా మనం తెలుసుకోవలసింది ఒక్కటే, నమస్కారము చేశారు అన్నప్పుడు మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మీరు అవతల వారి యొక్క ఆధిక్యతను అంగీకరించి వారి ఆశీర్వచనము వలన మీరు రక్షింపబడతాను అని మీరు నమ్మారు అని గుర్తు. అందుకే నమస్కారం చేసేటప్పుడు ఒక్క చేత్తో నమస్కారం చేస్తే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని కాల్చేస్తారు వెంటనే. అందుకే ఒక చేత్తో నమస్కారం ఈ దేశంలో లేదు, అది వేరొక చోటి సంస్కృతి. ఇక్కడ నమస్కారం రెండు చేతులతో మాత్రం తప్ప ఒక్క చేత్తో నమస్కారం అన్నది అసలు ఎప్పుడూ ఉండకూడదు, అలా చెయ్యకూడదు కూడా. కాబట్టి ఆయన మహానుభావుడు కనుక అర్జునుడు ఆ ధనస్సుకి నమస్కారం చేశాడు. అంటే ముని విద్య, దాని యొక్క శక్తి ఏమిటో, ఆ ధనస్సుని ఆవహించి ఉన్న శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ ధనస్సు ముట్టుకోవడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ ధనస్సును ఎలా పట్టుకోవాలో నేర్పిన మహానుభావుడు ఒకడున్నాడు, ఆయన గురువుగారు. ఏ శుభప్రదమైన కార్యాన్ని ప్రారంభం చేసినా గురువుగారితోటే ప్రారంభం. గురువుగారికి నమస్కారంతో మొదలు, మా గురు పరంపర అలా కొనసాగాలి అని వారికి మంగళం పలుకుతూ పూర్తి చేయాలి తప్ప అసలు గురువుగారిని స్మరించకుండా జీవితం ప్రారంభం కాకూడదు. నిద్ర లేవగానే కూడా తాను భూమి మీద పడి ఏమని భావన చెయ్యాలంటే, గురువుగారు వచ్చి ఎదురుగుండా నిలబడి ఉన్నారు, లేవగానే గురువుగారు కనపడ్డారు అని భూమి మీద పడి నమస్కారం చేసి ఎదురుగుండా గురువుగారు నిలబడ్డారు అని భావన చెయ్యాలి. భావన చేసి నమస్కారం చేయాలి. శృంగగిరికి పీఠాధిపత్యం ఇప్పుడు వహిస్తున్నటువంటి మహాపురుషుడు, గొప్ప వేదాంతి, గొప్ప తపశ్చక్రవర్తి భారతీతీర్థస్వామి వారు బ్రహ్మచారిగా ఉండగా వారి గురువుగారు విద్యాభినవ సరస్వతీ స్వామి వారు, ఆయన గురువుగారిగా ఉన్నప్పుడు ఈయన శిష్యుడిగా వేరే ఓ చిన్న గదిలో ఉండి చదువుకుంటూ ఉండేవారు. తెల్లవారుజామున ఖచ్చితంగా 3 అయ్యేటప్పటికి లేచేవారు. ఒకరోజు ఎందుకో అలసత్వం వహించి ఆయన అనుకున్నారు, అభినవ విద్యాతీర్థస్వామి వారు గురునివాసులో కదా ఉంటారు, నేను ఇక్కడ గదిలో కదా ఉంటాను, 3 గంటలకి లేచి నమస్కారం చేయకపోతే గురువుగారికి తెలుస్తుంది ఏమిట్లే అని ఆయన జీవితం మొత్తం మీద ఆ ఒక్కరోజే బ్రహ్మచారిగా కూడా భారతీతీర్థస్వామి వారిది ఎంత క్రమశిక్షణ. ఒక్కరోజు ఆయన ఆలస్యంగా లేస్తూనే నేల మీద పడి నమస్కారం చేశారు, గురువుగారు నించున్నారు అన్న భావనతో లేచి ఇలా పైకి లేచారు, గురువుగారు నించునున్నారు. నేను ఆలస్యంగా లేస్తే గురువుగారికి తెలుస్తుందా అనుకున్నావా అన్నారు. అంతే. ఆ తర్వాత ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా భారతీతీర్థస్వామి వేళపట్టం లేవకపోవడం అన్నది లేదు. గురువు గురువే. కాబట్టి ఆ గురువుకి నమస్కారంతో ప్రారంభం. ఏ రోజు దినచర్య అయినా అంతే, అలాగే ప్రారంభం అవ్వాలి అని. ఏ మంగళకరమైన కార్యమైనా సరే గురువుగారిని నమస్కరించకుండా ప్రారంభం చేయకూడదు. అర్జునుడు గొప్ప వినయశీలి. ఇంతమంది చెయ్యలేంది తాను చేస్తానని తెలుసు, అయినా దానికి అహంకారం అడ్డు రాకూడదు.
ఒక్కసారి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారి పాదములను మనసులో స్మరించాడు. ఇందుకు పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు. నా శిష్యుడని పరవశించిపోయేవాడు. ఆ గురువుగారి పాదాలని మనసులో తలుచుకొని ఒక్కసారి నమస్కారం చేసి తాను చాలా కాలం నుంచి ఈ ధనస్సుని పట్టుకున్నానన్న అనుభూతిని పొందాడు. ఇది ఏడు కొత్తదా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఈ గొప్ప ధృతి ఆయన ప్రవర్తించినటువంటి తీరు వలన వచ్చింది. ఈశ్వరానుగ్రహం, గురువుల అనుగ్రహం, ఆ ధనస్సు యొక్క అనుగ్రహం అన్నీ కలిగాయి. ఉత్తర క్షణంలో ఆ ధనస్సు పట్టుకోవడం, నిలబెట్టేయడం, వింటినారి విప్పేయడం, కింద చుట్టేయడం, 5 బాణములు తీసుకోవడం, ఒక్కొక్క బాణాన్ని గురి చూసి కొట్టేయడం మొదలైపోయింది. అక్కడ మాటలు అక్కడ అయిపోయాయి. నిశ్శబ్దం. అదేమిటి, ఇప్పటిదాకా అసలు ధనస్సు పట్టుకున్నవాడు లేడు, వింటినారి ఎక్కించినవాడు లేడు. ఈయన చూస్తే బ్రాహ్మణుడు వెళ్ళాడు, ధనస్సు ఎక్కుపెట్టేశాడు, వింటినారి కట్టేశాడు, బాణప్రయోగం చేసేస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు. అంతే, గురి చూసి కొట్టాడు. మత్స్యయంత్రం భిన్నమైపోయింది. కొట్టవలసిన లక్ష్యాన్ని కొట్టేశాడు, అది విరిగి కింద పడిపోయింది. అంతే. ఆశ్చర్యపోయారు అందరూ. అరే రే, ఇంతమంది క్షత్రియులు కొట్టలేకపోయారు, ఒక బ్రాహ్మణుడు కొట్టేశాడు. ఇప్పుడు బ్రాహ్మణులందరికీ సంతోషం వచ్చింది. ఒరే, క్షత్రియులు చెయ్యలేని పని మన బ్రాహ్మణుడు చేసేశాడు రా అన్నారు. అని వాళ్ళన్నారు, ఫలపవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పార తపోబల సంపదన్ మహాబలయుతులు అట్టి వారలకు భవ్యులకెందు నసాధ్యమిద్దియుం కలదే చరాచరాఖిల జగంబుల పెద్దల కార్య సద్విజుల్. వెంటనే బ్రాహ్మణులందరన్నారు, ఫల పవనాంబు భోజన శుభవ్రతవృత్తుల చేసి చూడ దుర్బల తనులయ్యు బ్రాహ్మణుల అపార తపోబల సంపదన్ మహాబలయుతులు. బ్రాహ్మణుడు తినేది పండు తింటాడు, కాయ తింటాడు, ఉపవాసం చేస్తే గాలి తింటాడు, నీళ్లు తాగుతాడు. శరీరాన్ని పోషించే పదార్థాలు తినడంలో అంత బలాన్నిచ్చే పదార్థాన్ని తినకపోయినా చేసిన తపస్సు వలన అంత గొప్ప బలాన్ని పొందేస్తాడు. కాబట్టి బ్రాహ్మణులు భవ్యులు. కాబట్టి ఎందుకు కొట్టలేరు? ఆయన తలుచుకుంటే కొట్టేశాడంతే. ఎంత గొప్పవాడరా, బ్రాహ్మణుల గొప్పతనాన్ని నిలబెట్టాడన్నారు అని వాళ్ళందరూ పొంగిపోయారు. వెంటనే ద్రౌపదీదేవి ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో వారి మెడలో మాల వెయ్యాలి. మీరు ఇక్కడి నుంచి ద్రౌపదీదేవి యొక్క కదలికల్ని గమనించడం ప్రారంభించాలి. ఇప్పుడు హతాశురాలు కావలసింది ఎవరో తెలుసా అండి? ద్రుపదుడి కన్నా ద్రౌపదీదేవి. ఎందుచేత? అనుకున్న అల్లుడు రాలేదు, ద్రుపదుడికి నిర్ధారణ అయిపోయింది. అసలు క్షత్రియుడు కాడు, బ్రాహ్మణుల్లోంచి కదా వచ్చాడు. అర్జునుడు బ్రాహ్మణుడు కాడు. కాబట్టి అర్జునుడు వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టలేదు. నిరుత్సాహపడిపోవలసిన వాడెవరు? ద్రుపదుడు. అంతకన్నా ఎక్కువ నిరుత్సాహాన్ని ఎవరు పొందాలో తెలుసా అండి? అయోనిజనై పుట్టి దృష్టజ్యుమ్నుడికి చెల్లెలనయ్యుండి, ద్రుపద మహారాజు గారికి కూతురునయ్యుండి, పుట్టుకతోనే యవ్వనాన్ని పొందిన దాననయ్యుండి, ఇంత అందగత్తెనయ్యుండి, ఇంతమంది రాజాధిరాజులు తమకి ఇల్లాల్ని చేసుకోవాలని ప్రయత్నిస్తే కాదని ఆయవారం చేసుకుని 4 ఇళ్లక ముందుకెళ్ళి భిక్షాటనం చేసుకునే ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలినయ్యారు. ఆవిడ కిన్నురాలు కావలసింది. ఆవిడ అలా అవలేదు. మా నాన్నగారు ఇలా నిర్ణయించారు, ఈశ్వరుడు అలా నిర్ణయించాడు. ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో ఆయన నా భర్త. భర్త అనగానే దైవం. కాబట్టి నాకు దైవము ఈ రూపంలోనే సాక్షాత్కరించాడు. కాబట్టి ఆమె మనసులో ఇంకొక రకమైన భావన లేదు. ఆమె వెంటనే వరమాల చేత పట్టుకుని వెళ్ళిపోయి ధరణీశనందనుల్దన్నతి ప్రీతితో చూచుచునుండంగ సుందరాంగి తోయజ దళనేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల చనుదించి సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు అసిత రత్న రుచిరాంగు అంగజరూపు ధనంజయు తన చేతి సిత పుష్ప దామకమున బొలతి ముదముతోడ పూజించే అట్టి ఉత్సవము చూచి దాని సైపకపుడు కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి కలయ నీపురేగి.
ఆవిడ వెంటనే దగ్గరగా వచ్చి చూసింది ఆయన్ని. ఏం మామూలు బ్రాహ్మణుళ్ళ లేడు ఆయన, ఏదో ఏ చేతకాని వాళ్ళ ఏం కనపట్టం లేదు. ధరణీశనందనుల్ తన్నతి ప్రీతితో చూచుచునుండంగ సుందరాంగి తోయజదల నేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల చనుదించి రాజులందరూ ఇప్పటికీ తమకంతో చూస్తున్నారు ఆవిడ వంక. మత్స్యయంత్రం కొట్టలేకపోయినా ఇది ఆవిడ్ని జీవితాంతం వెంటాడింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వేశారో తెలుసా అండి అన్నయ్య గారు? అర్థం పర్థం లేని వర్ణనలు చేయడానికి కాదు. ఇది పురుష బలహీనత. తనకి యోగ్యత ఉన్నా లేకపోయినా అందమైన వనిత కనపడితే కామించడం అందరికీ వర్తించకపోవచ్చు. కొందరు మహాత్ములు ఉంటారు, ఆవిడ అందగత్య కాదా అనవసరం, తన ఇల్లాలు కాదు కాబట్టి ఆమె యందు కామాక్షిని మాత్రమే చూడగలిగినటువంటి సౌజన్యమూర్తులు మహాపురుషులు కొందరు ఉంటారు. నేను వాళ్ళని ఈ గాట కట్టి నేను మాట్లాడటలేదు, కానీ సాధారణంగా పురుష బలహీనత ఇది ద్రౌపదీదేవి జీవితాంతం ఆవిడ్ని శాసించింది. నన్నయ్య గారు ఏదైనా చెప్తే ఒక సందేశాన్ని ఇస్తారు. భారతం ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. మత్స్యయంత్రాన్ని ఒకడు కొట్టాడు, ఆయన అర్జునుడో కాదో తర్వాత విషయం. ఆమె ఆయనకి ఇల్లాలైపోయింది అక్కడ ఉన్న నిబంధన ప్రకారం. ఇప్పుడు వీళ్ళు తమకంతో చూస్తే ఆవిడికి వచ్చిన నష్టం లేదు, ఆవిడలో మార్పు లేదు. పాడైపోయిన వాడు ఎవడంటే చూడకూడని చూపు చూసినవాడు వాడు పాడైపోతున్నాడు. వాడు రాజు అయితే ఎవడకు కావాలి, చక్రవర్తి అయితే ఎవడకు కావాలి. కాబట్టి చూడకూడని చూపు వాళ్ళందరూ చూస్తున్నారు ఆవిడ వంక. ఎందుకని ఆవిడ కదిలింది. ఇప్పటి వరకు ఆవిడ నిలబడి ఉండగా చూశారు, ఇప్పుడు ఆవిడ నడుస్తుంటే చూసి పొంగిపోతున్నారు. ఆవిడ వెళ్ళి అర్జునుడి వంక చూసింది, అమ్మ పుష్పమాల వేద్దామని. ఆయన ఎలా ఉన్నాడు? సురరాజ సన్నిభో. వెంటనే నన్నయ్య గారు మొదటి విశేషణం వేశారు. ఇంద్రుడిలా ఆత్మావై పుత్రనామాసి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ఇంద్రుడిలాగే ఉన్నాడు. తేజస్సు దాచితే ఎక్కడ దాగుతుందండి? కృష్ణుడు చెప్పాలని బూది కప్పిన నిప్పు అన్నాడు. అంతటి తేజోమూర్తి అయి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు, మంచి నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు. అసిత రత్న రుచిరాంగు, ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతితో వెలిగిపోతున్నవాడు. అంగజరూపు, మన్మధుడా అన్నట్టుగా ఉన్నవాడు. ధనంజయు, ఆ అర్జునుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి పుష్పమాల తీసి ఆయన మెడలో వేసి పూజించగానే ఆవిడ బానే ఉంది, ఆయన బానే ఉన్నాడు. నేనే అర్జునుడిని ద్రౌపది కంగారు పడకని ఆయన అనలేదు, నువ్వు అర్జునుడు కావున ఆయన ఆవిడని లేదు, ఆవిడ ముఖంలో మార్పు లేదు. అర్జునుడు యథార్థాన్ని చెప్పకపోయినా సంతోషంగా ఉన్నా ఆయన పెద్ద ప్రకటన ఏమీ చెయ్యలేదు. కానీ తొందరపడిపోయి వెర్రికేకలు మొదలుపెట్టిన వాడు ఎవరంటే దుర్యోధనుడు. వాడి బ్రతుకంతా అసూయే, ఎక్కడా చేసేదేమీ ఉండదు, కానీ ఎప్పుడూ అసూయే, ప్రతిదానికి అసూయే. తాను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఎక్కువ పెట్టినవాడు ఓడున్నాడు, గౌరవించి వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఇక్కడ ప్రారంభమైందండి. నేను మీకు తర్వాత ఆఖరణ సమన్వయం చేసేటప్పుడు చెప్తాను. అందుకొచ్చింది ఆవిడ అవతారమూర్తి అయోనిజ. ఇక్కడ వాడి అసూయ ప్రారంభమైంది ద్రౌపదీదేవి విషయంలో. ఆవిడ తీసుకెళ్ళి అర్జునుడి మెడలో పుష్పమాల వెయ్యగానే దాని సైపకపుడు అది ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి, దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులందరూ చాలా కోపం తెచ్చుకొని అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు చూసారా? ద్రౌపదీ స్వయంవర ఘట్టం ఎన్ని మార్పులు చెందిందనుకున్నారు? ఇప్పుడు అందరూ అనుకున్నారు ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, మీకు నాకు తెలుసు అనుకోండి అర్జునుడని, వాళ్ళకి తెలియదుగా ఇంకాను. నేను ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి మీదకి యుద్ధానికి ఎడతారు ఈ రాజులందరూ, నువ్వెవడివిరా మత్స్యయంత్రం కొట్టడానికని అని అనుకున్నారు. కానీ కోపంలో ఉన్నవాడి ఆలోచన స్థిమితంగా ఉన్నవాడు చేసిన ఆలోచనలో ఉండాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి? ఏల రాబనిచన్ మహీషుల నెల్ల చుట్టమ పోలే మున్నేల సత్కృతి చేపే ఇందర ఇమ్మహారథులుండగా ఏల కన్యకనిచ్చే విప్రునకిందు నేడు శఠుండు పాంచాలుడు
ఇప్పుడు వీనిని నిర్గత సత్తు చేయుదమాజిలోన్. వాళ్ళన్నారు, ఇంతమంది మహావీరులు ఉన్నామా, ఇంతమందిని మనకు ఆహ్వానాలు పంపించాడా, మనందరం వచ్చామా, ఎదురొచ్చి స్వాగతం చెప్పాడా, చుట్టాలని చూసినట్టు విడిదిచ్చాడా, మనందరినీ కూర్చోబెట్టాడా, తీరా మత్స్యయంత్రం కొట్టమని మనం కొట్టలేకపోతే ఓ బ్రాహ్మణ కుమారుడు కొడితే వాడికి మెళ్ళో వేసేయి అంటాడా? వాడేదో మత్స్యయంత్రం కొట్టాడు అనుకోండి, అంత చులకన వాళ్ళకి, వాడేదో కొట్టాడు, ఆయన మెళ్ళో మాలేసింది, అది సరే. అసలు పాంచాల రాజు ఏం చేస్తున్నాడు? క్షత్రియుల్ని పిలిచి బ్రాహ్మణుడు వేస్తుంటే ఊరుకోవడం ఏమిటండి? మన అవమానించడం కాదా ఇదంతాను? ఇది కోపం శేషేన పూరయే, తన చేతకానితనాన్ని కోపంతో పూరించాలి. కాబట్టి మనందరం కలిసి పాంచాల రాజుని నిర్జిద్దాం. ఇప్పుడు క్షత్రియులందరూ ఒకటైపోయారు, ఓ బ్రాహ్మణ కుర్రాడు అల్లుడయ్యాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ బ్రాహ్మణ తేజమే నన్ను రక్షించాలని అనుకోలేదు ద్రుపద మహారాజు. అనుకున్నాడా? ఆ బ్రాహ్మణుల జోలికి వెళ్తారనుకున్నాడు. ఈయన జోలికి వచ్చారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రాహ్మణుల చాటును నక్కాడు. ఎంత చిత్రం చూడండి. అప్పటి వరకు ద్రుపదుడు క్షత్రియుడు, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు ఒకటి. బ్రాహ్మణులందరూ నించున్నారు. బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి పశ్చయంత్రం కొట్టాడు. క్షత్రియులందరూ ఒకటే, ద్రుపదుడి మీదకి శత్రుత్వం. వెంటనే ద్రుపదుడు బ్రాహ్మణుల చాటుకి వెళ్ళిపోయాడు. కాలము ఎంత చిత్రమైంది! ఈశ్వరుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాయ ఉన్నవాడు! క్షణాల మీద మారిపోయిందంతే స్థితి అంతా. ఆయన వెళ్ళి బ్రాహ్మణుల చాటును దాక్కుంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ యుద్ధము, అల్లరి, గొడవ, గోదారి, ఎవడి నోటికొచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎక్కడో ఏదో జరిగింది అనుకోండి, నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడివి ఏం చేయాలి? నిన్ను అడిగితే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని చెప్పేస్తాడు అంతే. అంటే నన్ను అడిగితేనండి అని అడిగేవాళ్ళు లేకపోయినా చెప్పేస్తానులేండి అని చెప్పాడు. అప్పుడు ఏమన్నా నన్ను అడిగితేనండి అనకూడదు, నన్ను అడగపోయినా చెప్పకుండా ఉండలేనండి అని చెప్పాలి. అలా చెప్తే మరణం ఉండదని నన్ను అడిగితేనండి అంటే అడగపోయినా చెప్తాడు. అలా అది బలహీనత మనుష్య ప్రవర్తన ఎందు. వాళ్ళందరూ దెబ్బలాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కృష్ణుడు అన్నాడు బలరాముడితో, తా లాభమగు విల్లు దాల్చి విరోధుల నెగచుచున్నవాడు ఇంద్రతనయుండు, ఆతనికెలన మహావృక్షహస్తుడయ్యున్న వీరుండు వృకోదరుండు, యంత్రంబు నరుడేసి అప్పుడు పోయిన అగౌరవవర్ణుండు యమతనూజుండు, ఆతనితోడ అరిగిన ఇరువురు కవలలు వారర్క ప్రకాశ తేజులనిన లక్క ఇంటి అగ్ని దాహంబున ఎట్లు బ్రతికి రొక్కో ఈ మహాత్ములెట్టి పుణ్యదినమో ఏవుర చూచితి అనుచు సంతసిల్లె హలధరుండు. కృష్ణుడు అన్నాడు బలరాముడితోటి, చూశావా, అదిగో ఆ చేతిలో ధనస్సు పట్టుకుని మత్స్యయంత్రాన్ని కొట్టడమే కాకుండా ఆ ద్రుపద మహారాజు జోలికి వెడదామనుకున్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిగ్రహించడానికి, బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడే, ఆయనే అర్జునుడు. అదిగో అర్జునుడికి బాసటగా గబగబా బయటికి వెళ్ళి ఓ పెద్ద చెట్టు ఒకటి పీకి చేత్తో పట్టుకుని లోపలికి వస్తున్నాడే, అతనే వృకోదరుండు భీముడు. ఇప్పటి వరకు ఇక్కడుండి అర్జునుడు భీముడు యుద్ధం చేయడం మొదలెట్టగానే వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారే, ఆ పచ్చటి రంగువాడు అతనే ధర్మరాజు. అతని వెంట వెళ్ళిపోయారే ఇద్దరు, వాళ్లే నకుల సహదేవులు. కాబట్టి అన్నయ్య, వాళ్ళు పాండవులు. ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. అంటే బలరాముడు అన్నాడు, లక్క ఇంట అగ్ని దాహంబున నిట్లు బ్రతికి రొక్కో. లక్క ఇంట్లో కాల్చేశారని కదూ అందరు అంటున్నారు. ఈ మహాత్ములు లక్క ఇంటిలో పెట్టి కాల్చేస్తే ఎలా బతికారా? ఎట్టి పుణ్యదినమో ఏ ఊరో చూచితి. ఇవాళ ఎంత పుణ్యదినమో, మళ్ళీ 5గురిని చూడగలిగాను అనుచు సంతసిల్లె హలధరుండు. నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు చాలా సంతోషించాడు ఆ 5గురిని చూసి. సరే, ఆయన ధనస్సు తీసుకున్నాడు, అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఆ ఉన్నటువంటి రాజులందరూ అర్జునుడి యొక్క బాణప్రయోగం అంటే సాధారణంగా ఉంటుందా, హడిలిపోయి వాళ్ళందరూ కాకావికలైపోయి ఎవరి దారిన వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టాడు. కర్ణుడి మాత్రం గబగబా ఓ ధనస్సు తీసుకుని నిన్ను నీతో యుద్ధం చేస్తానని వచ్చి, నా ఎదుర చక్కనయ్యని సేయగా భార్గవునకును సచీవరునకు కౌంతేయుడగు విజయునకు గా కాయత భుజశక్తి ఒరుల అలవియే ధరణిన్. నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను, నేను కర్ణుణ్ణి.
నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు, నేను ఇంక యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు. అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుడిని చూసి. నా ఎదుర చక్కనయ్యనిసేయగా భార్గవునకును, పరశురాముడు ఒక్కడే నా ముందు నిలబడగలడు గురువుగారు కాబట్టి. శచీవరునకు, ఇంద్రుడు నిలబడగలడు. కౌంతేయుడగు విజయునకు, కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు. ఈ ముగ్గురూ కాకుండా నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు? నువ్వెవరు ఈ ముగ్గురూ కాకపోతే అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కాని నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ, భూనుత బ్రహ్మ తేజోధికుండ, నిన్ను పోరిలో ఓర్వగానున్న వీరుండ, ఒండు దక్కి లోగక చక్క నిలుము. ఆయన నన్నయ్య గారి పద్య రచన అంటే ఋషితుల్యుడండి, మహానుభావుడిది. ఆ పద్యాలు అలా పడ్డాయి ఆయనకి. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడనుగాను, నువ్వు చెప్పావే పరశురాముడు నిలబడగలడు, అర్జునుడు నిలబడగలడు, లేకపోతే ఇంద్రుడు నిలబడగలడని, నేను ఆ ముగ్గురిలో ఎవ్వరినీ కాను. కాకపోతే మాత్రం శస్త్ర అస్త్ర విద్యలు ఎరిగిన వాణ్ణి, నేను బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాణ్ణి. నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి, ఏ అలా పారిపోతావే అన్నాడు. అర్జునుడు అబద్ధం చెప్పలేదా? అలా అనొచ్చా? నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు? మరి ఎందుకు అన్నట్లు అంటే ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి. ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను అలా చదివితే, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవరిని గాను అనుకుంటున్నావు? ఎవరినైనా అవుతాను. పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఎక్కడ ఆడాడు? ఆడలేదు. అలా చదివితే ఆడాడు అనుకుంటారు, ఇలా చదివితే ఆడలేదని అందులోనే అర్థం ఉంది. అర్థం చేసుకోకపోవడం కర్ణుడి తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడని చెప్పడానికి వీలేదు. చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు, చెప్పాడు. అర్థం చేసుకునేవాడు ఔన్నత్యాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ మిగిలిన రాజులు ఎవరో ఇంకా కొంతమంది కోపం తొందరగా తగ్గని వీరులు ఉంటారు కదండి, వాళ్ళు లేచి ఇంకా ఏదో యుద్ధం చేయాలని ఏదో ప్రయత్నం. అసలు ఇతనెవరు ముందు తెలుసుకోవాలి. ఇంతమంది గెలవలేనిది ఈయనొక్కడు ఎలా గెలిచేస్తున్నాడు, ఈయన ఎలా కొట్టేశాడు మత్స్యంత్రం, కనీసం ఈయన కులం గోత్రం పేరు ఇవి మనకి తెలియద్దా? అడగండి. ఏదో వాళ్ళ నోటికి వచ్చిన వాళ్ళు మొదలుపెట్టారు. కృష్ణుడు లేచి అన్నాడు. కృష్ణుడు ఆదుకోవడం అన్నది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం దగ్గర నుంచే ప్రారంభం. ఇంకా ఆయన ఎక్కడ కనబడ్డాడో అక్కడి నుంచే రక్షణ మొదలు. ఆయన అన్నాడు, పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తత్స్వయంవరమున పత్నిగా బడసి వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముండు ధర్మవిధిం చెపుడయ్యా ఇంక ఎవ్వరికి జన్నే వీని అనవద్య పరాక్రమం ఆక్రమింపగన్. కృష్ణుడు అన్నాడు, పరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి ఎవ్వరూ చేయలేని పని ఆ బ్రాహ్మణుడు చేసేశాడు. తత్స్వయంపరమున పత్నిగా పడసే వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముడు ధర్మవిధిన్. ఆ మత్స్యయంత్రం ఉందే, ఆ మత్స్యయంత్రాన్ని ఎలా మిషపెట్టారో, ఎలా నిబంధన విధించారో ఆ నిబంధన ప్రకారమే పడగొట్టి ధర్మవిధిలో ఆ పిల్లని పెళ్ళాడాడు. ఆ పిల్లని పొందాడు, మెడలో వరమాల వేయించుకున్నాడు. ఇప్పుడు మత్స్యయంత్రం కొట్టి పెళ్ళాడా లేదా అనేటటువంటిదే ప్రధానమైన విషయం. మన వరకు ఏమిటి చూడాలి? అతను మత్స్యయంత్రం కొట్టకుండా పిల్లని చేసుకుంటే మనం అడ్డుపడాలి. మత్స్యయంత్రం కొట్టాడుగా, ఇంకా మీకు నాకు ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరయ్యాలంటే ద్రుపదుడు అయ్యాలి. అయ్యా నువ్వు మత్స్యయంత్రం కొట్టావు, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఎవరసలు అని అడగవలసిన వాడు ఆయన. ఆయనకి లేని విషయాలు మీకెందుకు? పోనీ మీరెవరైనా ఓడించగలరా? మీ అందరిలోకి పెద్దవాడని చెప్పుకున్నవాడెవడున్నాడో ఆ కర్ణుడే వెళ్ళిపోయాడు ఓడిపోయి. ఇంకా మీకెందుకు ఈ ప్రశ్నలన్నీ అక్కర్లేనివి?
కాబట్టి మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు, పదండి బయలుదేరదాం అన్నాడు. ఈ మాటకి జవాబు చెప్పలేక వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఈ ద్రౌపదీ స్వయంవరంలో భీమార్జునులు మాత్రమే అక్కడ నిలబడ్డారు. ఆ పెరికి తీసుకొచ్చిన చెట్టుతో అక్కడ ఉన్న రాజులందరినీ మర్దించిన వాడు భీమసేనుడు కాదు, శల్యుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ శల్యుడు కూడా నేను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాను, మత్స్యంత్రం కొట్టలేకపోయానన్న అక్కసు కడుపులో ఉండిపోయి భీముడితో యుద్ధం చేశాడు, కానీ భీముడిని గుర్తుపట్టలేకపోయాడు. చెట్టుతో కొట్టి మోది కింద పడేసి ఓడించి వదిలిపెట్టాడు శల్యుణ్ణి. భీమార్జునులు ఇద్దరే యుద్ధం చేస్తే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కుంతీదేవి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు 5 తిరిగి రాలేదు. ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది. ఇంకా ధర్మజుడు నకుల సహదేవులు కూడా రాని కారణం చేత కుందిన ద్రౌపది ఉత్సవ సందర్శనోత్సుకులైపోయి కడు పెద్ద ప్రొద్దయ్యే కొడుకులేల మసలిరో కౌరవల్ విసువక వైరంబు కావించు పాప స్వభావులు ఎరిగి క్రందున చంపిరో అందుల కేవురు లీలతో ఒక్కట నేల అరిగి అవ్యయుండయిన వేదవ్యాసువచనంబు నిక్కంబు కాకుండు నొక్కో వీల్పులారా భూసురేషులారా మీ శరణంబ కాని యుండు గతియుగాక నాకు శరణమగుడు సుతుల కరుణతో రక్షింపుడనుచు కుంచి వగచి వనరుచుండే. ఆవిడ పాపం మనసులో కుందుతోంది. అయ్యో స్వయంవరోత్సవాన్ని చూస్తామని చెప్పి నా పిల్లలందరూ వెళ్ళారు, చాలా పొద్దుపోయింది, ఇప్పటికి తిరిగి రాలేరు. ఆ కౌరవులు పాపస్వభావులు 5 వెళ్ళడం చూసి పాండవుల్ని గుర్తుపట్టి నిష్కారణంగా ధర్మాన్ని పక్కన పెట్టి చంపేశారో, లేకపోతే ఏదైనా ఆపదొచ్చిందో మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు మీకు శుభపరంపర ప్రారంభమవుతుందని ఆశీర్వచనం చేశాడు. కాబట్టి ఆయన ఆశీర్వచనం నాకిప్పుడు అండగా నిలబడాలి. నేను సమస్త బ్రాహ్మణులకు దేవతలకు నమస్కారం చేస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను, నా బిడ్డలు రక్షింపబడుగాక అని ఆవిడ అంటుండగా ఆ ధర్మరాజు గారు నకుల సహదేవులతో లోపలికి వచ్చాడు. ఏరి భీమార్జనులు అని అడిగింది. భీమార్జనులమ్మ అదిగో అక్కడ ఇంకా స్వయంవర మంటపంలో ఉన్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి ద్రౌపదీదేవి నీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు గెలుచుకున్నాడని కానీ, అర్జునుడి మెడలో ద్రౌపదీదేవి వరమాల వేసిందని కానీ, ఆ అర్జునుడు భీముడితో కలిసి ద్రౌపదిని కూడా తీసుకుని ఇంటికి వస్తాడని కానీ ధర్మరాజు గారు అనలేదు. వెనక భీముడు, అర్జునుడు, ద్రౌపది మెడలో వరమాల వేసేసింది కదండి. ద్రౌపదీ సహితుడై భీమార్జనులిద్దరూ ఇంటికి వచ్చారు. అది ఏమంత పెద్ద ఇల్లు, అదో కుమ్మరి ఇల్లు అది. ఆ ఇంటి లోపలికి వస్తూ ప్రతిరోజు లోపలికి ఎలా వస్తారో అలాగే అర్జునుడు లోపలికి వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు. అమ్మా ఇవాళ ఒక భిక్ష తెచ్చాను అన్నాడు. ఆవిడంది 5 ఉపయోగించండి. ఆయన దృష్టిలో ఆయన తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి. ఆవిడనుకుంది సామాన్యమైన భిక్ష తెచ్చారు అనుకుంది. అనుకుని అది 5 తింటారు, మనం రోజు చూస్తున్నాం కదా, అందుకని మనం రోజు చూస్తున్నాం అంటే భారతంలో వింటున్నామన్న ఉద్దేశం. కాబట్టి మీ 5 ఉపయోగించండి అదే మాట మాట్లాడింది. ఇప్పుడు లోపలికి ద్రౌపదీదేవి వచ్చింది. ఆవిడ వంక చూసింది. అమ్మా స్వయంవరంలో గెలుచుకున్నానమ్మా, వరమాల వేసింది ఈమెనే నేను భిక్ష అన్నాను. ఆవిడ అవాక్కైపోయింది. అరేరే, నా నోటి వెంట ఇప్పటి వరకు అమృతము రాలేదు, నా నోటి వెంట ఏది వచ్చిందో అది సత్యము కాకపోవడం అన్నది లేదు. నా మాట అసత్యమా, లేకపోతే నేను పలికినది సత్యము కాకుండా పోతుందా? ఎందుకు వచ్చింది నా నోటంట ఈ మాట ఇవ్వాలా? ఎంత తమాషా చూడండి. ధర్మరాజు గారు చెప్పలేదు, అర్జునుడు ఏమని చెప్పాలమ్మా మత్స్యయంత్రం కొట్టి పిల్లని తెచ్చాననాలి, ఆ మాట అనలేదు. భిక్ష తెచ్చానన్నాడు, 5 ఉపయోగించండి అన్నాను. ఇప్పుడు ఈ తన్వి తోడ్కొని నీ తమ్ములిరువురు ప్రీతి ఏతించి ఈ భిక్ష యొప్పగునుమని నాకు చెప్పినను ఏవురు ఉపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అనృతమున్నండు కాదనగా మీరెప్పుడూ మద్వచనాతిక్రమంబు సేయరు
ఇది లోకంబున లేనియది ఏమి సేయంగనగు అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవతనయు చూచి పార్థార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్ని సన్నిధి పాణిగ్రహణంబు నీవు చేయుమన ధర్ము చేయుమన ధర్ము చేయుమన ధర్ము చేయుమన ధర్ము చేయుమన ధర్ము చేయుమన ధర్ము చేయుమన ధర్ము